హాయ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం మొక్కలు నాటడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి మనం నాటిన మొక్కలు బాగా పెరగాలంటే ఇంకా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొక్క రక్షణ కొరకు మన పరిసరాలలో దొరికేటటువంటి ముళ్ళ కంపలను ఉపయోగించుకోవాలి. లేని పక్షంలో మార్కెట్లో ట్రీ గార్డ్స్ లభిస్తాయి. వాటిని మొక్క రక్షణ కొరకు వాడుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకు తెలుసు డాంబర్ పూసిన కర్రలు చెదలు పట్టవని. కాబట్టి మొక్క చుట్టూ ఈ డాంబర్ పూసిన కర్రలను పాతి దానికి జాలి చుట్టాలి. ఇది మొక్కకి రక్షణని ఇస్తుంది. ఇక పశువుల నుండి మొక్కలను రక్షించాలంటే మొక్కకి 4 వైపులా డాంబర్ పూసిన కర్రలను పాతి వాటికి పాత సిమెంట్ సంచులు కానీ ఎరువుల సంచులు కానీ కట్టాలి. ఎందుకంటే పశువులు ఆకుపచ్చ ఆకులు కనిపించినప్పుడు మాత్రమే మొక్క దగ్గరకు వస్తాయి. ఈ సంచులు కట్టడం వలన మొక్క యొక్క ఆకులు కనపడకుండా ఉంటాయి. కాబట్టి ఈ సంచులు ఆకులను కనపడకుండా కవర్ చేస్తాయి. అప్పుడు మొక్క కూడా సురక్షితంగా పెరుగుతుంది. మొక్కలను చీడపురుగుల నుండి రక్షించాలంటే ఒక సులభమైన పద్ధతిని పాటించండి. ఒక బకెట్లో వేప పొడిని వేసి 5 రోజులు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ నీటిని మొక్కపై పిచికారీ చేయాలి. మిగిలిన వేప పొడిని మొక్క యొక్క మొదలు దగ్గర వేసినట్లయితే చీడపురుగులు మొక్క దగ్గరికి రాకుండా ఉంటాయి. మొక్క ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతుంది. మీకు ప్రతిరోజు మొక్కలకి నీరు పోయడం వీలు కాకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఈ చిన్న చిట్కాని పాటించండి. ఒక 2 లీటర్ల ఖాళీ వాటర్ బాటిల్ తీసుకోవాలి. దాని మూతకి రంధ్రం చేసి ఆ రంధ్రంలో పత్తి గాని చిన్న క్లాత్ ముక్క గాని ఉంచాలి. అందులో నుండి ఒక్కొక్క నీటి చుక్క కిందికి పడేలా చూసుకోవాలి. బాటిల్ కింద భాగాన్ని కోసేసి దానిలో నీటిని నింపాలి. ఈ బాటిల్ ని మూత కిందికి ఉండేలా మొక్కకి సపోర్ట్ గా కట్టిన కర్రకి బిగించి కట్టుకోవాలి. అలా కట్టడం వలన ఆ బాటిల్లోని వాటర్ ఒక్కొక్క డ్రాప్ మొక్క యొక్క కింది భాగంలో పడుతుంది. ఈ పద్ధతిలో మనం ఒక వారం రోజుల వరకు మొక్కకి నీళ్లు పోయకుండా మొక్క తడిగా ఉండేలాగా చూసుకోవచ్చు. ఈ చిన్న చిట్కా సమయాన్ని శ్రమను ఆదా చేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.